హాయ్ ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ ఇవాళ వేరే ఊరికైతే మనం వచ్చాము. అండ్ ఇక్కడ కూడా ఆకడి ఫెస్టివల్ అనేది కొనసాగుతుంది. అండ్ ఈ ఆకడి ఫెస్టివల్లో భాగంగా మన విలేజ్లో అయితే లడ్డు మీరు చూడలేదు. అండ్ ఈ విలేజ్లో స్పెషల్లీ లడ్డు కనపడేసరికి మీకు చూపెడుతున్నాను. అండ్ ఇక్కడ మన బావ, సో బావతో పాటు అండ్ మా ఫ్రెండ్తో పాటు వచ్చాము. ఒకసారి హాయ్ చెప్తున్నాను బావ. సో తప్పకుండా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ మేమైతే ప్రస్తుతం భోజనాలు అయితే చేస్తున్నాము. అండ్ ఆకడి ఫెస్టివల్ ఇది ప్రత్యేకత. అండ్ మీరు చూడొచ్చు, ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ సో ఇది జొన్న ఘాటు లడ్డు. సో ఏదైతే మనము జొన్నలతో చేసినటువంటి గటకాతోటి ఈ యొక్క లడ్డునైతే ఏర్పాటు చేశారు అండ్ మనకి ఇచ్చారు. సో ఫెస్టివల్ ఈ విలేజ్లో కూడా నడుస్తుంది అండ్ మీరు చూడొచ్చు. సో ఫెస్టివల్లో భాగంగా మేము కూడా పాల్గొన్నాము. అండ్ ఈ ఫెస్టివల్లో భాగంగా మనం చూస్తున్నట్లయితే అక్కడ మనకు జొన్న గట్కతో చేసినటువంటి లడ్డూలు. సో ఈ యొక్క ఆకడి పేన్ పండగ ప్రత్యేకతగా కూడా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనకు వడ్డించేటోళ్ళు అయితే వడ్డిస్తున్నారు. సో అప్పటి నుంచి తీద్దామనుకుంటే కొంచెం లేట్గా వచ్చాను కాబట్టి కొంచెం వీడియో తీయలేకపోయాను. అండ్ మన బావ, స్పెషల్లీ నాగేష్ బావ అండ్ వడ్డిస్తున్నారు. అండ్ ఇక్కడ సో మనమైతే చుట్టాలం ఈ విలేజ్కి. అండ్ చూడొచ్చు, సో ఇస్తున్నారు అండ్ మీరు చూడొచ్చు. సో ఇది కూడా ఆకడి ఫెస్టివల్లో భాగంగా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ సో చాలామంది కూర్చున్నాము. అండ్ మనకు ఎడ్లకు అండ్ పశువులకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయింది. సో ప్రస్తుతం భోజనాలు నడుస్తున్నాయి. అండ్ అక్కడ మనకు వడ్డించేటటువంటి ఫ్రెండ్ కూడా మనోడే. అండ్ అక్కడ చిన్న చిన్న పిల్లలు అయితే చేస్తున్నారు. సో ఈ విధంగా ఆదివాసీ సాంస్కృతిక సాంప్రదాయాల్లో పండుగలను అయితే ఆదివాసీ గ్రామాల్లో నిర్వహిస్తారని చెప్పొచ్చు. అండ్ మనోళ్ళు సో భోజనాలకు సిద్ధమయ్యారు. అండ్ అక్కడ మన ఫ్రెండ్ సింగింగ్ చేస్తాడు ఫ్రెండ్. అండ్ ఇది దగ్గరలోని జైనూర్ దగ్గరలోని విలేజ్. అండ్ మీరు చూడొచ్చు. సో ఫైనల్ ఇది మొత్తం ఫారెస్ట్. అండ్ మనకు ఒక 2-3 కిలోమీటర్స్ తర్వాత విలేజ్ అయితే ఉంటుంది. సో కొంచెం డిస్టెన్స్లో ఉన్నాము. అండ్ భోజనాలు అయితే కొనసాగుతున్నాయి. ఆల్మోస్ట్ దాదాపుగా టైం వచ్చేసి 6-7 అవుతుంది అట్లా. సో తప్పకుండా ఏదో నాకు కొత్తగా అనిపించింది. సో లడ్డూలు చూసేసరికి వీడియో అవుతున్నాను. సో ఈ విధంగా ఆదివాసీ సాంస్కృతిక సాంప్రదాయాలు అనేవి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. తప్పకుండా మనసారా ప్రతి ఒక్కటి చూస్తూ ఆదరిస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కటి ఆదివాసులు జరుపుకునేటటువంటి ప్రతి పండుగను క్లిక్ చేస్తూ మీ అందరికీ మా యొక్క సాంస్కృతిక సాంప్రదాయాలను అందిస్తాను కాబట్టి తప్పకుండా మనసారా ఆదరిస్తూ మరింత సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ మనమైతే కూర్చున్నాం. సో గ్రామానికి మనం చుట్టాలం కాబట్టి సో మనమైతే కూర్చున్నాం. అండ్ భోజనాలు అయితే నడుస్తున్నాయి. సో వడ్డిస్తున్నారు. ఈ విధంగా ఆదివాసీ సాంస్కృతిక సాంప్రదాయాల్లో ఈ యొక్క ఆకడి ఫెస్టివల్ని అయితే ప్రతి గ్రామంలో జరుపుతారనేసి చెప్పొచ్చు. అండ్ ఇటు మనకు చూడొచ్చు. సో చాలామంది చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు అందరు కలిసి ఈ యొక్క ఫెస్టివల్ని అయితే ఆనందంగా జరుపుతున్నాము. సో ఈ విధంగా మా యొక్క ఆదివాసుల యొక్క సాంస్కృతిక సాంప్రదాయాలు అయితే ఉంటాయి. తప్పకుండా మరెన్నో నా యొక్క వీడియోలను చూడడానికి తప్పకుండా మనసారా ఆదరిస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో చూడొచ్చు మీరు స్పెషల్గా ఆ యొక్క లడ్డు. సో అది జొన్న గటకతో చేసినటువంటి జొన్న లడ్డు. అండ్ సో ఫైనల్ ఇది మన ఆదివాసుల సాంస్కృతిక సాంప్రదాయం. తప్పకుండా ప్రతి ఒక్కటి చూసేటందుకు మనసారా ఆదరిస్తూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రత్యేకంగా సపోర్ట్ చేస్తూ ఇంకా ముందు నాకు సపోర్ట్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో తప్పకుండా ప్రతిదీ చూసేటందుకు ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.